శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మాకం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. కళానాట్య మండలికే అంగికం భువనం యస్యః వాచేతం సర్వవాజ్ఞేయం ఆహార్యం చంద్రతారాదిత్వం వందే స్వాద్వికం శివం వందే స్వాద్వికం శివం. ఓం నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతమమ్మ కళామ తల్లి స్వాగతమమ్మ నవరసవల్లి స్వాగతం సుస్వాగతం. పద సేవలే మాకు దీక్షగా ఈ చిరునవ్వులే మాకు రక్షగా ఈ పద సేవలే మాకు దీక్షగా ఈ చిరునవ్వులే మాకు రక్షగా. అడుగుతామక్షమం నడసమమ్మ కళామ తల్లి స్వాగతం సుస్వాగతం. వాణి వీణా స్వరరాగిని స్వరమాధుర్య విమోహన గుణివై వాణి వీణా స్వరరాగినివై స్వరమాధుర్య మోహన గుణివై నవరసరంజన నాట్య భంగిమ నవరసరంజన నాట్య భంగిమ పుణ్యశుభోలే భైరవవాహిని స్వాగతం సుస్వాగతం. స్వాగతమమ్మ కళామ తల్లి స్వాగతమమ్మ నవరసవల్లి స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం. స్వాగతం సుస్వాగతం స్వాగతం. కళామ తల్లికి శ్రీ పండిత నాట్యమండలి వారికి శ్రీ పండిత నాట్యమండలి సమర్పించావు 9వ కార్మిక సింహ నరసింహ.
వైభోగమే కళ్యాణ వైభోగమే సీతారాముల కళ్యాణమే మన మాంగళ్య భావన శుభలగ్నమే శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అయా భజప్రియుడు వాసండ్రి ఓం మాంగళ్యం తందునానేన మమ జీవన హేతునా హంతే వజ్రాది జగతే సంజీవద పరదం శతం ఓం ధ్రువం తేడాగరుడో ధ్రువం దేహో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాతుష్టదాక్షం ధీరగతా ధ్రువం ప్రతిరోజు పూర్ణిమ శ్రావణము కళ్యాణ వైభోగమే మరుమల్ల విరిమాలగా మురిపాల విశాలి తలంబాలుగా మరుమల్ల విరిమాలగా మురిపాల విశాలి తలంబాలుగా కళ్యాణ వైభోగమే సీతారాముల కళ్యాణమే కళ్యాణ వైభోగమే ఎప్పుడు నిత్యనే వాళ్ళతో పూజ చేస్తున్నావు. ఆ భగవంతుడు ఏమన్నా చేశాడు? ఆ దేవుడు నాకు ఒక గొప్ప వరాన్ని ప్రసాదించాడండి. అవునా? ఎవరైనా పేర్చాడు? అవునండి. ప్రతి నిత్యం తన హృదయపు కోవిల్లో ఒక దేవతను పూజించే దేవుళ్ళ లాంటి భర్తను, అమ్మ కంటే ఎక్కువగా ప్రేమించే ఇద్దరు మర్దులను ఆ దేవుడు నాకు వరంగా ప్రసాదించాడు. ఎన్ని నోములు చేసినా, ఎన్ని పూజలు చేసినా ఆ భగవంతుడి రుణం నేను తీర్చుకోలేనండి. వాళ్ళు చాకింగ్కి వెళ్ళారు. అన్నట్టు మర్చిపోయాను. ఈ రోజు పేపర్ చూసారా మీరు? మన సింహ నరసింహ ఫోటోలు పేపర్లో వేశారు. వాళ్ళిద్దరూ టాప్ ర్యాంకులు సాధించారట. చూడండి, సింహ నరసింహ మీ ఆశయాలను ఎలా నెరవేరుస్తున్నారు? నాది కాదు, నీదే. వాళ్ళ కంటికి రెప్పగా చదివించిన ఏ టైం చూసుకుంటా ఆ గొప్పతనం నీదేనే. ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ ఆనంద సమయంలో మంచి బహుమతి అనుకుంటాను. బహుమత ఏమిటది? కళ్ళు మూసుకుని తప్పదు. కళ్ళు మూసుకోవాలా? ఎందుకండి? బహుమతి కావాలంటే కళ్ళు మూసుకోవాలిగా. సరే.
బహుమతి నువ్వా ఏమి అనుకున్నావు? అయ్యో అయితే కళ్ళు మూసుకోండి. తప్పదంట కళ్ళు మూసుకోవడం. తప్పదు. సరే కానీ ఏమండి? ఏమండి? ఏమైందండి? ఎందుకు అలా ఆగిపోయారు? ఏం కాదా ఈ ముద్ర మేకానికి బిగిసిపోయాడు. ఏ ఒక్క బహుమతిని ఇన్ని బహుమతులు ఇస్తావా అమ్మతంగా? ఛీ, పోండి. మను, మీలో చిలిపి చేష్టలు ఎక్కువైపోతున్నాయి. నీ ఎచ్చని కవిగిల్లో నా మైమరిచి ఎంత తప్పించినా నా ఆకలి కూడా తిరగట్లేదు. చూడకుంటే నాకు వెన్నెలేదు చెప్పాలని మళ్ళీ మళ్ళీ ఏమి రాని రోజు ఎండలో వెన్నులో చేతి వసంతాలు ఎన్నొస్తున్నా కోకిలామ కబురేది నాయదే తూనెలు సంగే చేరగా మళ్ళీ రాజు అనుకున్న రోజు దేహమున్న నీవు ప్రాణాలే నీవు కాదా నాకు ప్రాణం రాగాలు ముగ్గులో రాగని సౌందర్యమప్పుడే వస్తున్నా వాటి చెవిటి పండుకేది అడిలంటి చిన్నదాన్ని అడగాలని వగిలే ఆరాటంలో వెళ్ళగిన ఉండగిలో ఏమి కాదు మళ్ళీ రాజు అల్లుకున్న రోజు
చిన్న ఫంక్షన్ ఉంది. మీరు వెళ్ళి బ్రష్ చేసుకొని వస్తే టిఫిన్ వడ్డిస్తాను. సంజనా, అబ్బా ఏంటి మావయ్య, ఎప్పుడు చూసినా ఇలా మందు తాగుతూనే ఉంటావా? ఇవాళ ఒక్కరోజు, రేపు నుంచి ఇంకా తాగను సంజనా, ఇవాళ ఒక్కరోజు వదిలి. ఓ మావయ్య, నువ్వు ఎప్పుడు ఇలానే చెప్తూ ఉంటావు, ఎప్పుడు చూసినా మందు తాగుతూనే ఉంటావు. రాత్రి ఏ పరిస్థితిలో వచ్చావో అసలు నీకు తెలుసా? భోజనం వడ్డించినా కానీ తినే పరిస్థితిలో లేవు. లేదు సంజనా, మాట్లాడకు. నీకంటే నాకు ఈ ప్రపంచంలో ఏది ఎక్కువ కాదు. అవన్నీ నేను ఇప్పటి వరకు అవే అనుకున్నాను, కానీ ఇంతవరకు అసలు నీలో ఉన్న ఉద్దేశం ఏంటో నాకు తెలియట్లేదు. కానీ ప్రతి ఒక్క విషయం అన్నీ మర్చిపోతున్నాం మావయ్య. ఈరోజు నాకేంటో తెలుసా? అది ఈరోజు నా బర్త్డే. ఈరోజు నన్ను మర్చిపోయావు, మళ్ళీ వచ్చే సంవత్సరానికి అసలు నన్నే మర్చిపోతావేమో. నా సూర్యుడికైనా లోకమైన ప్రేమ తగ్గి ఉదయించడం మానేస్తాడే కానీ నాకు మాత్రం నేను ప్రేమ తగ్గిస్తాను. నాకున్న పంచప్రాణాలు ఒకటి నీకు ఇచ్చి నా ఉంచేసుకొని కథ మొత్తం నీకే ఇచ్చేసా సంజన. నేను ఇప్పటి వరకు అదే అనుకున్నాను మావయ్య, కానీ నీకేదైనా జరిగితే నేను భరించలేను మావయ్య. నాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారు చెప్పు. సంజన, అలా చూడు, ఇవాళ రాత్రి 12 గంటలకు నీ పుట్టినరోజు ఏర్పాటు చేశాను. మావయ్య నిజంగానా? చాలా థ్యాంక్స్ మావయ్య. ఈరోజు నాకు ఎంత ఆనందంగా ఉందో తెలుసా? ఈరోజు నాకు ఎంత ఆనందంగా ఉందో తెలుసా? నా మంచి మావయ్య. నాతో వస్తావా, నా ప్రాణం నీకేస్తా, నాతో వస్తావా. నీ అడుగు అడుగు నాతో ఉంటా, నాతో వస్తావా. అరచేతికిస్తమది నాతో వస్తావా. గోరి 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 గొల్లకొండ పారి హరీన సుందరాల సుందరి. మదిలో మిదిలే ప్రతి ఆశను హృదయం ఎగిసే
రంగుల బంగారాల టింగు రంగసాని నవీన జింగిరాల జిగిలి రంగులేల బంగారాలు వేలు వెంట జారి పెళ్ళోగి తాళి కట్టుపడి నాతో వస్తావా నాతో వస్తావా నా ప్రాణం నాతో వస్తావా అదిదే నేను రేపదవి పదికే మదిలా ఎరగై ఎరగము పరుగునెందుకి పరుగులాపనే పలుకు చేరు వరకు చెంప చీర చీర సిగ్గులున్న పోనీ నవీన బంతి పూల నహిరి నాతో వస్తావా నా ప్రాణం నీకు ఇస్తానతో వస్తావా నమస్తే డీసీపీ. ఎవరన్నా? నా పేరు రంజిత్ సింగ్. ఈ ఏరియాకి ఏ కొత్త ఆఫీసర్ వచ్చినా ముందుగా నన్ను కలవాల్సింది. అటువంటిది నిన్ను కబురు పెట్టినా రాలేదంటే నీకెంత పొగరు? నువ్వు కబురు పెట్టగానే నా డ్యూటీ మానుకొని నీకు నా పై ఆఫీసరా లేక హోమ్ మినిస్టరా? అంతకంటే మనగాన్ని నీ హోమ్ మినిస్టర్ ఏంటి? నీ ఓల్డ్ డిపార్ట్మెంట్ మొత్తం నేను కబురు పెడితే నా ఇంటి గేటు ముందు ఉంటుంది. చూడు డీసీపీ, రౌడీజం లేకుండా రాజకీయం నడపలు, పోలీస్ పవర్ లేకుండా రౌడీజం చేయలు. నువ్వు చెప్పిండే నాకు అర్థం కదా, చెప్పు. ఇందులో అర్థం కాకపోతే ఉంది. ఇంతకు ముందు ఉన్న డీసీపీ మేము ఏ పని చేసినా 20% తీసుకునేవాడు. నువ్వు కూడా అలానే తీసుకో. చాలానంటే చెప్పు, 30% ఇస్తా. అలా తీసుకున్నాక ఏమంటారు? మాలాంటి వాళ్ళు తీసుకుంటే రౌడీ మామూలు అంటారు. అదే మీలాంటి పోలీస్ ఆఫీసర్ తీసుకుంటే లంచం 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 అంటారు. టోటల్ గా చెప్పాలంటే దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవటం అంటారు. నువ్వు ఇచ్చే లంచం తీసుకుని నేనేం చేయాలి చెప్పు. అలా అడిగా బాగుంది. మేము ఈ రెడ్డిగూడెంలో ఏ పని చేసినా పట్టించుకోకూడదు. ఏం చేసినట్టు ఏం చేస్తానంటే మడ్డళ్ళు చేస్తాం, మాన భంగాలు చేస్తాం, మాన హోమాలు సృష్టిస్తాం. మేము ఈ రెడ్డిగూడెంలో ఏ పని చేసినా నువ్వు చూసి చూడనట్లుగా వదిలిపెట్టాలి. ప్రస్తుతానికి నీ కస్టడీలో ఉన్న మా మంచినే వదిలిపెట్టు. ఏమంటావు? ఏమంటానా? నిన్ను కూడా సెల్లేసి చిప్పకుడి తినిపిస్తా. తెలుసురా, పోలీస్ అంటే ఏమనుకున్నారా? మీరు రౌడీ చేయడానికి లైసెన్స్ బిల్ అనుకున్నావా? నీ ఇష్టం వాడడానికి
రే నీ గురించి చెప్పు, నా గురించి చెప్పను. నీ జాగ్రత్త నాకు తెలుసు. నీలాంటి రౌడీలకి బంతిలా వచ్చి ఆడుకోవడానికి వచ్చిన తమ్మున్న డీసీపీ. రే డీసీపీ, ఇక్కడ రంజిత్ సింగ్ చెప్పింది చట్టం, చేసింది న్యాయం. అది కాదని నా దారికి అడ్డం వచ్చిన వాడిని నడి రోడ్డు మీద అడ్డంగా నరికేయడం నా హ్యాబిట్. మర్యాదగా నా దారికి అడ్డు వచ్చి చేయి కలిపితే చెల్లిది చేస్తా, లేదని తలాగిరిస్తే తలేపిస్తా. ప్రిన్సిపాల్, లెక్చరర్, డాక్టర్, ఇంజనీర్ ఇలాంటి ఉద్యోగాలు ఎన్ని ఉన్నా ఈ డీసీపీ ఉద్యోగాన్ని నేను ఎన్నుకొని తెలుసా? నీలాంటి గుండాలకి గుండెలు దమ్మున్న డీసీపీ. రే డీసీపీ, ఈ ఏరియా కొత్త కదా, మన గురించి తెలియక ఇలా మాట్లాడుతున్నావు. ఈ ఏరియా కొత్తగా ఇలాంటి ఎదవలకి పాతవాడే డీసీపీ. రే డీసీపీ, రెచ్చిపోతున్నావు, చచ్చిపోతావు. రెచ్చగొట్టింది నువ్వు, అయినా బతికిపోమంటున్నా. మరొక్కసారి చెప్తున్నా, నీ కస్టడీలో ఉన్నా మా మనిషిని వదిలిపెట్టు, లేదంటే రేపు ఈ సిటీ కోడి కూతలు కాదు తెల్లవారేది, నీ చావు కూతలు తెల్లవారుతుంది. ఆ చావు ఎంత భయంకరంగా ఉంటుందో నీ చావు చూసి నీ పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం అయ్యా బ్రతులు చెందుతారు. నీ చావు కన్నా చూశాక పోలీస్ ఆఫీసర్ అవుదామన్న ఆలోచన ఎవరికి రాదు. ఒకవేళ వచ్చినా నాలాంటి వాళ్ళకు ఎదురు తిరగకూడదు. ఒకవేళ ఎదురు తిరిగినా నీలాంటి గదే పడుతున్న వాళ్ళకి తెలియచేయి. పుట్టింది విశాఖపట్నం, పెరిగింది మసిలీపట్నం, ఉంటుంది హైదరాబాద్, బేగంపేట. నువ్వు ఒక్కడైనా సరే, 100 మంది సరే, నువ్వు బాంబులు సరే, బడిసలు సరే, ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే, ఎన్నిటికీ రావచ్చు. వచ్చే నా తల్లో ఒక్క ఇంటి కలిపికు చాలు, నీ దాదాగిరి మెచ్చుకొని ఈ ఉద్యోగాన్ని చేసి ఈ సిటీ వెళ్ళి వెళ్ళిపోతా. లేదా ఈ రెడ్డి కూడా కొద్దాన్ని ఒప్పుకుందు, నా కంటికి పారిపో. నువ్వు అరిస్తే అరుపులే, అదే నేను వస్తే ఎరుపులే. నీ తల్ల వెంట్రేని కాదురా, నీ తల నేర్పిస్తా. అలా తీయండి రాజు, ఈ రంజిస్తే ఈ రెడ్డి కూడా వదిలి వెళ్ళిపోతాడు. ఈ రంజిస్తే కత్తి పట్టి పిడిగలు తీస్తే కొమ్ములు 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 తిరిగిన మన కళ్ళకన సరే కాటికి పోవాల్సిందే. This is my police hand. AK-47 ఈ పిడికలు పీచి ఒకటి అంటే ఎముకలు పిండైపోతాయి. ఇక నీకు ఆ దేవుడే కాపాడురా. నీ చచ్చే ముందు ఆ దేవుడే కాపాడాలి. 10 నిమిషాలు నీ టైం ఉంది. ట్రైనింగ్ ఎప్పుడు వెళ్ళేది? రేపే బయలుదేరుతున్నాను. సింహం, 6 నెలల ట్రైనింగ్ కదా, నేను నీకు గుర్తుంటానా? అసలు నిన్ను మర్చిపోతేనే కదా నువ్వు గుర్తుండడానికి. నీకు ఎలా ఉంటుందో కానీ నాకు మాత్రం ఆకలి వేస్తుంది కానీ అన్నం తినబుద్ధి కాదు, నిద్ర వస్తుంది కానీ పడుకోబుద్ధి కాదు, దాహం వేస్తుంది కానీ నీరు తాగబుద్ధి కాదు. అటు చూసినా నువ్వే, ఇటు చూసినా నువ్వే, ఎటు చూస్తున్నా ఏం చేస్తున్నా నువ్వే. నన్ను మరి పిచ్చిదాన్ని చేస్తున్నావు. కళ్ళు మూసినా నువ్వే, కళ్ళు తెరిచినా నువ్వే. నాలో ప్రతి అణువు నువ్వే నుండి ఉన్నావు. నీ స్థానం ఎక్కడని చెప్పను. ఐ లవ్ యూ సంజన. నిన్ను ప్రేమించడం నిజంగా నా అదృష్టం. జన్మ జన్మలకి మా నిద్దరిని ప్రేమికులుగా పుట్టించమని ఆ భగవంతుని కోరుకుంటాను. ఐ లవ్ యూ మాధురి. ఐ లవ్ యూ టూ సింహం. రంచు కళ్ళ చీర, కల్లోన మల్లెమాల, ఈడెక్కి
కవించితే ఆమ వేడెక్కి నేరేగనా ముసిరే మిసమిసలే గుసగుసగా మన విసిరే బుగ్గల్లో సిగ్గులో చూడొద్దు తెరిపా రాజా రేపేవో గిరిజా కులగొడిలో పరిమతివో సొగసే నల్లంచు తెల్ల చీర కల్లోన మల్లెమాల ఈడెక్కి కవించితే ఆమ వేడెక్కి నేరేగనా ముసిరే మిసమిసలే గుసగుసగా మన విసిరే బుగ్గల్లో సిగ్గులో చూడొద్దు తెరిపా రాజా రేపేవో గిరిజా కులగొడిలో పరిమతివో సొగసే వన్నెవాగే నన్ను కమ్మేసిందిరో ఊగే కన్నులాగే నన్ను లాగేసిందిరో మూగి మూగసైగే నన్ను ముద్దాడిందిరో మూగి తీగలాగే నేను అల్లాడిందిరో గాజుల బాజాలతో గాజులు గురేగినే మోగుల రోజాలతో రోజులు ఎదురేగినే తనివే తీరని జతలు గతులే జటులై బుగ్గల్లో సిగ్గులోన చూడొద్దు తెరిపా నల్లంచు తెల్ల చీర కల్లోన మల్లెమాల మంచు పూలే పెంచెలారో దాహము జాడే లేని చలిలో దించుతోంది మోహము పెదవుల సరసాలలో కోరిక కరగాలి నదులై పారని నల్లంచు తెల్ల చీర తల్లోన మల్లెమాల ఈడెక్కి కవించితే బామ్మ వేడెక్కి నేరేగనా ముసిరే మిసమిసలే గుసగుసగా వన విసిరే నమస్తే డీసీపీ సార్. నమస్తే. ఎవరు నువ్వు?
నా పేరు విక్రమ్ సింగ్. ఎందుకంటే చెప్పు. ఎందుకు వచ్చానో చెప్తాను డీసీపీ. ఆ విషయానికే వస్తున్నాను. నా తమ్ముడు రెండింటికి వచ్చి నువ్వు అరెస్ట్ చేసిన నా మనసుల్ని వదిలిపెట్టమంటే పిచ్చి పిచ్చి కూతలు కూర్చోమంటా. అట్లా మాట్లాడతాం తప్పు కదా. ఏమిటి రాగడానికి వచ్చావా? లేదు, నీ కచ్చరలో నా మనసుల్ని విడిపించగలడానికి వచ్చాను. అది నీకు అసంభవం. అలాగా అసంభవాన్ని కూడా సంభవంగా మార్చగలవాడు ఈ విక్రమ్ సింగ్. చూడు డీసీపీ, సన్నాసి రాసుకుంటే ఏం రావుతుంది? బూడిద రావుతుంది. అదే ఒక పౌరన్నవాడు ఒక పొగరపోతుని తీసుకుంటే ప్రళయం ముడుతుంది. ఆ ప్రవేగ రాజ్యాన్ని నేను నీ మేలు కోరి చెప్తున్నాను. మా గురించి నీకు పూర్తిగా తెలియదు. అమ్మతోడు ఇంతవరకు మా గురించి తెలిసినాడు ఎవడో మాకు ఎదురు తిరగలేదు. నీ మేలు కోరి చెప్తున్నా, మా మనసులో వదిలే. మా గురించి నీకు పూర్తిగా తెలియదు. చూడు విక్రమ్ సింగ్, మీ తాత పేరు గబ్బర్ సింగ్, మీ తండ్రి పేరు సంగ్రామ్ సింగ్, మీ తండ్రికి మీరు ముగ్గురు కొడుకులు. ఒక పేరు భైరవ్ సింగ్, మరో పేరు విక్రమ్ సింగ్. మీ పేరు 1970లో చెప్పేశాడు. 1970 సంవత్సరంలో మీ తులసిదాసు ఆ రౌడీజీ నివాసం దాకా వచ్చాడు. ఈ సిటీలో మానవున్నారు మటన్ల కింద రేటు ప్రతి అనంతరం మీరే చేస్తున్నారు. ఇదిరా నీ జీవిత చరిత్ర. హలో డీసీపీ రామాయణ, మా జీవిత చరిత్ర మా గురించి ఇన్ని విషయాలు తెలుసుకునేవాడు, మరో ఒక విషయం తెలుసుకోలేకపోయావు. అదేదో నేను చెప్తాను. గుళ్ళో దేవుడు ఏమని చెప్పాడు? తెలియని చేసిన పాపములు క్షమించబడవు, తెలిసి చేసిన తప్పులు క్షమించబడలేవు అని చెప్పాడు. మరి మా గురించి తెలిసే మా మనసుని అరెస్ట్ చేసి తప్పు చేసే ఉంటావు అనుకున్నా. మా గురించి తెలిసి మా మనసుని అరెస్ట్ చేశావు. తెలిసేసిన భగవంతుడు తెలిసేసిన పాపములు ఆ భగవంతుడిని క్షమిస్తాడేమో కానీ ఈ విక్రమ్ సింగ్ అస్సలు క్షమించడు. నీ ఎంత చూస్తా. అలాని అభివృద్ధిది నీకే అంత పరుంటే ఐపీఎస్ ఆఫీసర్ని నాకెంత పరుంటా? డీసీపీ తెలుసురా, డీసీపీ తెలుసురా. అరే డబ్బు ఆయుష్ తగ్గుతుంది. నీ కంటికి నేనేమైనా ఎవరైనా కనిపిస్తున్నానా? నేను స్టేషన్లో అడుగు పెడితే ఏసీపీ, డీసీపీ, డిఐజీ లేచి నమస్కారం చేస్తారు. అలాంటిది నేనెవరో తెలిసి కూడా గౌరవించడం మానేసి పొగరగా సమాధానం చెప్తున్నా. గౌతమ్ పుత్రుడా లేక గాంధీ మాతుడా? సినిమా మోసిన యేసుక్రీస్తువా? నిన్నేంట్రా మర్యాద? గౌరవించి మర్యాద నడవబడి నడు. రేటి చూపిస్తురా చూస్తున్నాం. నీ దాని అర్రపాలు తగ్గిపోతుంది. రేపు నీ మనిషిని కోటి తీసుకెళ్తున్నా. ఈలోపు నీ దమ్ముంటే ఆపుకో. నీ గుండె చూపిస్తావు, ఎవరికి చూపిస్తావు? నీ ఇష్టం వచ్చిన పౌరు చూపించుకో. నీ మనిషి కోటికి వెళ్ళడానికి ఇంక 12 గంటల ఉంది. ఈ లోపు నీ మనిషి ఆపుకో దమ్ముంటే. ఓడిపోతా. ఓటమి నా అంశాలు లేదురా. వంశం గురించి మాట్లాడేది తప్పి. వంశం అంటే మాది. ఏం చేయాలంటే నేనే. మీరంతా నీ గురించి మీరు చాలా గొప్పగా మాట్లాడుకుంటారా? నువ్వు నాన్న మొండివాడివి. నిన్ను చూస్తుంటే నన్ను నేనే అర్థంలో చూసినట్టుంది. వస్తా, మళ్ళీ వస్తా. నీ ఫోటోకి దండ తీసుకొని మళ్ళీ వస్తా.
ఎప్పుడు బయలుదేరుతున్నా? రేపే బయలుదేరుతున్నా సంజన. నువ్వు ట్రైనింగ్కి వెళ్ళక తప్పదంటావా? ఎన్నాళ్ళ సంజన? 6 నెలలు మాత్రమే సంజన. ఏమో, నువ్వు ట్రైనింగ్కి వెళ్ళి 6 నెలలైనా నాకేదో 6 యుగాలు గడిచినట్టుగా అనిపిస్తుంది తెలుసా. నేను మాత్రం నిన్ను చూడకుండా ఎలా ఉండగలను? నా ప్రతి కదికలో నా చేతిలో నువ్వే నిండి ఉండవు. ఐ లవ్ యూ సంజన, ఐ లవ్ యూ. సంజన, మన పెళ్లి విషయం మీ మాయతో చెప్పావా? ఇంకా చెప్పలేదు. నీ ట్రైనింగ్ పూర్తి వచ్చేలోపు తప్పకుండా చెప్పి మా మావయ్య గారు మన పెళ్లికి ఒప్పిస్తాను, సరేనా? ట్రైనింగ్ చేస్తూ నీకేం కావాలి? నీ నుంచి కోరుకునేది నువ్వు చల్లగా ఉంటే చాలనేది నా మనసు కోరుకునేది. అంతకుమించి నాకు ఏమీ వద్దు. నిన్ను ఏనాడు నా హృదయంలో పరిలింగపరుచుకున్నాను. నిన్ను ఎడగడం ఆశాతం. నాలో ప్రతి నువ్వే చెప్పిస్తుంటుంది. మన ఇరువురు శరీరాలు ఒకటైనా మనసు ఒకటే. అచ్చంగా వెచ్చంగా మల్లె పూలు నలగని వెంపంగా ఒంటి పదవి ముందు పాట పాడంగా శ్రీరంగా ఇరువక సగంగీతంగా మంగళావేశం చెంగు పడ్డగా సొగసాసులతో మజ మజగా పొంగే పర్వాల మధ్య జనంగా ఓ రంగా శ్రీరంగా ఇరువక సగనింగి గంగా పదలు కొరలో మోజు వేసాయా చెవిలో చెప్పన వినే విధంగా రావే చిన్నారి సిగసిగా నీలో దాగుంటా బలే బలేగా నీ
కౌగిలిలో సుఖించని సుఖీ భవంగా అత్సంగా విత్సంగా మల్లె పూల నలగని భంగా కొంచె పదవి ముందు పాట పాడంగా ఆ హుషారులో వల్ల పెళ్లి ఊయలుగా ఈరోజు నువ్వు చాలా బరువు ఉన్నావు. ఈరోజు నాలో మీరున్నారు కదా, అందుకే బరువుగా ఉన్నాను. నీ ఎచ్చని కౌగిల్లో నా మైమర్చి నా ఆకలి కూడా తిరుగుతుంది. అలాగే కానివ్వండి. పడుచు బంగారమా పలుకవే సరిగమా నదిలోని సరదాని పిలిచింది నీ యవ్వనం నీ చంకనే వాళ్ళు చెప్పుకోవాలి నువ్వు కావాలని అది ఏలు 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 ఈ ఇళ్ళెల్లో ఉండలింది హైలాలు సొదగా రొదగా అదిగా ఇదిగా ఎదిగే తలపే నీ పైట వేటుతో నన్ను నువ్వు రాజుకుంటే నీకు పొందుకుంటే రోజులాగా ఊరుకుంటదా కొంత కన్యాల జంట ఉయ్యాల రుగాలి ఇదే అది నీలో నాలో లేదు ఇది పుట్టింది పైరులో పడుచు బంగారమా పలుకవే సరిగమా కథలు పగలే వగలే పొగల సగల రగిలే
సరిగా సరసాల వేళలో బల్ల బల్ల మాట దాటి అల్లి గిల్లి ఆటపోటి అల్లుకున్న సమీర తేంటా కొల్లేటి కోటల్లో పోటీ కాటుల్లో వాటమే ఊళ్ళే. అది ఏలో 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 ఎల్లెల్లో ఉండలేదు హేళాలో. పడుచు బంగారమా పలుకవి సరిగమా వీళ్ళు పేరు చెప్తేనే చట్టం భయపడుతుంది, న్యాయం లేసిపోతుంది, ధర్మం అడుగట్టుతుంది. అలాంటి నరరూప రాక్షసులు మన సమాజంలో ఇంకా ఉన్నారని రుజువు చేసే వ్యక్తి వీరే. గుడ్ మార్నింగ్ మేడం. ఎవరు మీరు? నీ మొగుడుతో పనిలో వచ్చాం. ఎక్కడా నీ మొదలు డీసీపీ బయటికి ఆయన ఇంట్లో లేరు, మర్యాద బయట నడవండి. నీ మొగుడుతో మాట్లాడిన తర్వాత వెళ్తాం. ఆ విషయం ఏంటో నాతోనే చెప్పండి. మరి ఏమీ లేదు, ఈ మొగుడు పెద్ద హీరో లాగా హైరాసింగ్ మనుషులను అరెస్టు చేశాడు. వాళ్ళని విడిపిద్దామని రంజిత్ సింగ్, విక్రమ్ సింగ్ అక్కడికి వెళితే వాళ్ళతో ఏదో పొగరుగా సమాధానం చెప్పారంట. వారి మొగుడుతో చెప్పుకో, వాళ్ళు పెద్ద నరరూప రాక్షసులు, వాళ్ళతో పెట్టుకుంటే లోకానికే. మా వారు తన సర్వీసులో మీలాంటి వాళ్ళని చాలా మంది చూశారు. బయటికి వెళ్ళండి. చూడు పాప, నీ మొగుడుతో మాట్లాడిన తర్వాత వెళ్తాం. అదే వాళ్ళతో పట్టుకుంటే నీ మొగుడిని ముక్కల ముక్కలుగా నరికి నీ మొగుడు మాంసాన్ని కేజీ లెక్క పార్సలు చేయగలరు. చూడు పాప, మంచిగా చెబుతున్నా వీరు, మాటలతో పోయేదాన్ని మటల దాకా తేబాకు. రేయ్, నువ్వు తాచుపామైతే ఆ తాచుపాము తన చితక నడిపి. నువ్వు డైలాగ్ ఎక్కువ చూడు పాప, పాముకు కూరల్లో వేసుకుంటుంది, పేరుకు కన్నులో వేసుకుంటుంది, అది నాకు నీళ్ళు వేసుకు. రేయ్, నువ్వు తాచుపామైతే ఈ తన చితక బాధి చెబుతాడు నా భర్త. తమ్ముడు, మంచిగా చెబితే ఈ పాప అయినట్టు లేదు. ఏం చేద్దామంటావు నువ్వే చెప్పు. ఏముందన్నా, అరటి పండు మీద తొక్క తీసినట్లు దీని మీద ఒక్కొక్క వస్త్రాన్ని తీసి నగ్నంగా అనుమతిద్దామన్నా. తమ్ముడు, అలా చేద్దామంటావా? అలా చూడటానికే అలా ఉండటానికే చాలా అసహ్యంగా ఉందిరా. ఛీ, ఒక ఆడదాంతో మాట్లాడే పద్ధతి ఇదేనా? దున్నపోతున్నారా? నువ్వు ఎన్ని తిట్టినా పడతాము. ఒక్క 5 నిమిషాలు, 5 నిమిషాలు మా పక్కలో చేర్చుకొని స్వర్గలోపు అంచులు చిమ్మించే కాట్.
చూడు పాప, కరుణంత కండబలం ఉంది, కానీ కలుసుకున్నా లేవు. శకుడు ఎంత కసి ఉంది, కానీ మేనలు లేరు. రామనాథంత బలం బలం ఉంది, కానీ ఆడదానికి తీసలేదు. రా రా దేవలోకంలో రంభ, ఊర్వశి, ఈ లోకంలో చార్మి, మేనా, వీళ్ళందరికీ కలయిక కోసి ఆ బొమ్మ నీకు పాలరాతి శిల్పంలా తయారు చేశాడు. ఇదే గండంగా ఉంటే నీరు కన్నా నీ అమ్మ బాబులు పెద్ద రసికులై ఉంటారు. నిన్ను పొందనిది మాకు ఈ జన్మ ఎందుకో అనిపిస్తుంది. ఛీ, దుర్మార్గులారా! ఆ మానవజాతిలో పోరాడుతున్నారే, మీరు మనుషులు కాదు, మనిషి రూపంలో ఉన్న మృగాలు. చూడు పాప, కానీ మాకు అలాంటి సెంటిమెంట్లు అమ్మ తోడు, అమ్మ తప్పక ఏ బొమ్మైనా వచ్చే. మీకు దండం పెడతాను, నన్నేం చేయొద్దు. మీ కాళ్ళు పట్టుకుంటాను, నేను వదిలిపెట్టనన్నయ్య. మామయ్య అన్నదాన్ని వారం రోజుల తర్వాత చూడవచ్చు. అన్నా అన్నదాన్ని ఈ రోజే చూడటం ఈ నీలకంఠ వర్మ, మణికంఠ వర్మ ప్రసాద్ కమర్. తమ్ముడు, ఇలా ఆటం చేసి వదిలిపెట్టం కాదు. ఇలాంటి డ్రామాల్లోనూ, ఇలాంటి సినిమాల్లోనూ, ఇలాంటి రేప్ చూసి చూసి జనానికి బోధవుతుంది. కానీ మనము చేసే పని ఒక కొత్త ఇంతగా ఉండాలి. కానీ ఏ భర్త బతికుండగా ఏ భార్యకు ఇలాంటి దుర్గతి పట్టకూడదు. ఇది చూసిన జనం భయపడాలి. చూడు పాప, నీ చేతికి ఉన్న గాజులు పగలగొట్టాలి, నీ మెడలో ఉన్న మల్లెపూలు తీసివేయాలి, నీ మెడలో ఉన్న మంగళసూత్రాన్ని తెంపివేయాలి. అదిగో తెల్ల చీర కట్టు. చూడు పాప, కరుణంత కండబలం ఉంది, కానీ కలుసుకున్నా లేవు. శకునంత కసి ఉంది, కానీ మేనలు లేరు. రామనాథంత బలం ఉంది, కానీ ఆడదానికి క్రీస్తులేదు.